ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది అడుగుతూ ఉంటున్నారు, రాహుకాల దీపం మంచిదా? రాహుకాల దీపం మంచిదైతే ఏ ఏ రోజుల్లో పెట్టాలి? మరి ఇదేమైనా చిన్నగా దీంతో ఏమైనా సింపుల్ రెమెడీ ఏమైనా ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాహుకాల దీపం మనకు మొత్తం 7 రోజుల్లో ఒక్కొక్క రోజు రాహుకాల దీపం పెట్టడంలో ఒక్కో ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజుకి ఒక్కో ఫలితం ఉంటుంది. అంటే మనకున్న ఇబ్బందిని బట్టి అది పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మకాయని కట్ చేసి దాన్ని పిండేసి పెడతారు, నిమ్మకాయలు పెడతారు. రాహుకాల దీపం అంటే నిమ్మకాయలో పెడతారు రాహుకాల దీపం. ఆదివారం నాడు గనక మీరు రాహుకాల దీపం పెట్టేటట్టయితే నిమ్మకాయలో నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే పితృదోషాలు పోతాయి. ఓకే. ఆదివారము అమావాస్య రోజు కూడా పెడితే పితృదోషాలు పోతాయి, గుర్తుపెట్టుకోండి. రాహుకాల దీపం అది అసలు పితృదోషం ఎందుకు ఏర్పడుతుంది? ఎవరికైనా 9వ స్థానం పాడైనా, సింహరాశి పాడైనా, రవి పాడైనా, 9th పోర్ట్ఫోలియో పాడైనా మనకి పితృదోషం ఏర్పడడం వల్ల ఉన్నత విద్యలు వెళ్ళలేకపోవడం కావచ్చు, తండ్రితో పడకపోవడం కావచ్చు, ఏ పని చేద్దామన్నా ముందుకు కదలకపోవడం జరుగుతూ ఉంటాయి. అదే సోమవారం అనుకోండి, సోమవారం రోజు అయితే చాలామంది చూడండి, మోసపోతున్నామండి మా లైఫ్లో, ఎప్పుడు ఏదో ఒక మోసం జరుగుతుంది. మేమేమో మంచిగానే వెళ్తుంటాము, అక్కడ చూస్తే మా మంచితనాన్ని వాళ్ళు వాడుకొని మాకు అసలు ఎంత బాధను మిగులుస్తున్నారంటే అసలు ఇంకోసారి ఎవరికి హెల్ప్ చేయకూడదు అనుకుంటాను, కానీ అది జరిగిన కొన్ని రోజులకి మళ్ళీ హెల్ప్ చేస్తుంటాను అని చాలామంది నాకు జీవిత భాగస్వామి అంటే వాళ్ళ భార్యలు చెప్తుంటారు. ఒక్కోసారి మా ఆయన ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మంచి తనంత మళ్ళీ హెల్ప్ చేస్తానండి. అలా మోసపోయే వారికి రాహుకాల దీపం సోమవారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది కూడా నేతితోనే పెట్టాలి. ఓకే, నేతితో పెట్టాలి. అయితే 2 దీపాలు లేదా 4 దీపాలు పెట్టచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ మోసపోయే సంబంధించిన దానికి 2, 4 కూడా పెట్టచ్చు. ఇక మంగళవారం రోజు రాహుకాల దీపం దేనికి పనికి వస్తుంది అంటే, కొంతమంది చూడండి తరచుగా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ప్రతి చిన్న విషయానికి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. లేకపోతే మనకి ఒక్కోసారి చూడండి భూ వివాదాలు ఉంటాయి ఎప్పుడు కూడా వారికి. అంటే వాళ్ళ తాతగారి ఆస్తి ఎవరో కబ్జా చేసే దాని నుంచి కోర్టు కేసుల వ్యవహారం తిరుగుతున్నాము, లేదా కొంతమంది ప్రతిసారి పోలీసుల ద్వారా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. అంటే ఏదో షాప్ ఏదో ఉంటుంది, ప్రతిసారి వచ్చి ఏదో గొడవ జరిగి దానిలో కేసు అవ్వడం ఏదో పోలీసు సంబంధించినవి, లేకపోతే ఎప్పుడు నిత్యము గొడవలు అవుతుంటాయి అనుకోండి. ఇంట్లో నిత్యం ఏదో గొడవ, మా ఇంట్లో గొడవ లేని రోజు లేదండి అన్నవి నేను చాలా మంది ఇళ్లలో ఉంటాయి. అది ఎందుకంటే కుజుడు ప్రభావం పాడైతే, లేదా కొంతమందికి ఏమవుతుందంటే కుజ దోషం ఉంటుంది. కుజ దోషం ఉన్నప్పుడు, కుజుడు పాడైనప్పుడు ఈ రాహుకాల దీపం మంగళవారం రోజు నేతితో రాహుకాల దీపం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే. దానికి 3 దీపాలు పెట్టాలి. 3 దీపాలు గొడవలోకుండా ఉండాలంటే. ఓకే. ఇక బుధవారం నాడు రాహుకాల దీపం ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది అంటే, బుధవారం రాహుకాల దీపము 3 దీపాలు లేదా 5 దీపాలు లేదా 6 దీపాలు కనుక వెలిగించగలిగితే మీకు అప్పులు క్లియర్ అవ్వడం జరుగుతుంది. రెండవది ఏంటంటే సంపదలు పెరుగుతాయి, మంచి సంపదలు, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రిలేషన్స్ ఏమైనా పాడైపోయాయి అనుకోండి, మళ్ళీ రిలేషన్స్ బాగుపడతాయి, గుర్తుపెట్టుకోండి. బుధవారాలు కనుక రాహుకాల దీపం పెట్టినట్లయితే. అదే గురువారం అనుకోండి, రాహుకాల దీపం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? 3 దీపాలు వెలిగించాలి. ఇక్కడ గురుబలం తక్కువగా ఉన్నవారు వెలిగించాలి. గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సర్వసాధారణంగా అంటే, వాళ్ళకి సంతానం కలగకపోవడం కానీ, లేకపోతే గురువుల శాపానికి గురవడం కానీ. గురు శాపానికి గురైనప్పుడు ఏమైపోతుందంటే సర్వసాధారణంగా మీకు సంతానం ఇబ్బందే కాకుండా బంగారం మొత్తం కూడా వీళ్ళు లోన్స్కి పెట్టేయాల్సి వస్తూ ఉంటుంది. అలా బంగారం మాటికి మాకు లోపల ఉండిపోయిందండి, మేము విడిపించుకోలేకపోతున్నాం అనుకున్న వారు గురువారం రోజు చేయాలి రాహుకాల దీపం. ఇక శుక్రవారం అనుకోండి, స్త్రీ శాపం ఉంటుంది కొంతమందికి. 6వ స్థానంలో కానీ లేకపోతే 8వ స్థానంలో కానీ శుక్రుడున్న, శుక్ర రాశులు పాడైనా, శుక్ర రాశులు పాపగ్రహ క్రాంతమైనా అప్పుడు ఏమవుతుందంటే స్త్రీ మూలకంగానే ఏదో ఇబ్బంది ఉంటుంది. అంటే కోడల రూపంలో వచ్చి అది కోర్టు కేసులకు వెళ్ళడం, లేకపోతే భార్య రూపంలో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ రూపంలోనో ఎవరినో ప్రేమిస్తారు, అదే గొడవ అయిపోద్ది. అది శుక్రదోషం ఉన్నప్పుడు అది స్త్రీ శాపం అంటారు. అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఈ రూపంలో వస్తుంది.
ఈ రూపంలో రావాలంతే అక్కడ ఇంకా. ఉమ్. అప్పుడు రాహుకాల దీపం శుక్రవారం పూట కనుక లలితా సహస్రనామాలు చదివి కనుక పెడితే మరింత మంచి ఫలితాలు. అందులో ముఖ్యంగా శ్రీమాత్రే నమః అని నామస్మరణ చేస్తూ కనుక రాహుకాల దీపం శుక్రవారం పూట 5 దీపాలు కనుక వెలిగించిన 5, 6, 3 వీటిలో ఏ సంఖ్య అయినా సరే వెలిగించి ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక అరగంట 20 నిమిషాలు చేసుకున్నా పర్లేదు, లేదా టోటల్ లలిత సహస్రనామాలు వింటూ అయినా కూర్చోవచ్చు లేదా చదువుకోవచ్చు. ఇది ఇక శనివారం రాహుకాల దీపం అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే రోగములు తగ్గిస్తుంది. గుర్తుపెట్టుకోండి, భయంకరమైన రోగాలు ఉన్నాయండి, అసలు మాకు తగ్గట్లేదు, ఏం చేయాలి అంటే శనివారం రోజు రాహుకాల దీపం వెలిగించాలి. రోగాలు ఒకటే కాకుండా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, శనివారం రాహుకాల దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చేయాలి 2 times. అలా ఆ రోజు నుంచి రోజు కనుక హనుమాన్ చాలీసా 2 times చేస్తే కూడా విదేశీ యోగం ఏర్పడుతుంది, రోగాలు తగ్గుతాయి, విదేశీ యోగం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రమోషన్స్ రావట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు, వారికి ప్రమోషన్స్ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే గురువు గారు ఏ రోజున రాహుకాలం ఏ సమయంలో ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవాలంటే? క్యాలెండర్లో కొడితే వస్తుంది, బోల్డెన్ యాప్లు ఉన్నాయి. సో దాంట్లో బోల్డెన్ యాప్లు ఉన్నాయి. సో దాంట్లో చూసుకుని మనం ఆ టైంలో పెట్టాలి. ఈ దీపము అనేది ఇంట్లో పెట్టాలా లేదంటే ఆలయంలో పెట్టాలా? ఇలా ఒకటి ఆలయంలో అయినా వెలిగించవచ్చు, ఇంట్లో అయినా వెలిగించవచ్చు, తప్పేం లేదు. నవగ్రహాల దగ్గర వెలిగిస్తారు కొంతమంది అమ్మవారి ఆలయాల్లో వెలిగిస్తారు రాహుకాల దీపం అని. ఇంట్లో ఒక్కోసారి గుడి ఆ సమయంలో తెరిచి ఉండదు, ఇంట్లో వెలిగించుకోవచ్చు హ్యాపీగా. సో కాబట్టి వీలుని బట్టి చక్కగా అలా పెట్టుకుంటే ఉన్న సమస్యలు అంటే అన్ని రకాల సమస్యలకి ఆ సమయంలో రాహుకేతువుకు సంబంధించిన స్తోత్రాలు చదివితే కూడా ఇంకా మంచిది. అవునా? ఓకే ఓకే, చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే సూక్ష్మంలో మోక్షం అంటే చిన్న పరిహారమే, పెద్ద సమస్యకు కూడా చిన్న పరిహారం. ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్. కలియుగం కదా, కలియుగంలో చిన్న పరిహారాలతోనే మనకి పనులన్నీ జరుగుతాయి. అంతే అంతే, చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి మనకున్న ఏ సమస్యలకి రాహుకాల దీపం ఏ విధంగా పెట్టడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి, సమస్త సమస్యలు తొలగిపోతాయి అనేది గురువు గారు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూక్ష్మంలో 100% మోక్షం ద్వారా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.